ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. లిక్కర్ కేసులో కవిత స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. కవిత ఫోన్లని సీజ్ చేశారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 2 మహిళా అధికారులతో సహా 8 మంది సోదాలు కొనసాగిస్తున్నారు. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు. కవిత నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ని అధికారులు లోపలికి అనుమతించలేదు. తనిఖీలు ముగిసిన తర్వాతనే అనుమతిస్తామని ఈడీ అధికారులు సూచించారు. లేదు అశోక్, మీరు అన్నట్టుగా ఎదురుగా వాళ్ళ లీగల్ టీం మాత్రమే, అందరూ కూడా లీగల్ టీం ఒకరొకరు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు లైవ్లో. మధు, ఏంటి కవిత అంటే ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి కొద్దిగా సీరియస్గానే చూస్తున్నట్టు అనిపిస్తోంది. మరి ఏమన్నా కవితను ఏమన్నా అంటే యాక్చువల్గా ఒక పక్కన కోర్టులో పెండింగ్లో ఉండగా ఇలాంటి సోదాలు జరగకూడదని చెప్పని వాళ్ళ తరపున లాయర్ మాట్లాడడం జరుగుతోంది. మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? చాలా కీలకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే కవిత ఇంటికి చేరుకున్నటువంటి ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనం చూడవచ్చు 10 మంది బృందాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కవిత నివాసానికి చేరుకున్నారు. వన్స్ ఇక్కడికి చేరిన తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వన్స్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పూర్తిగా కూడా ఎవరూ కూడా బయట ఉన్నటువంటి వాళ్ళతో ఏమాత్రం కూడా టచ్లోకి వెళ్లకుండా కేసుకు సంబంధించి మాకు సహకరించాలంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడికి ఇప్పుడైతే కవిత నివాసానికి ఈడీ అధికారులు వచ్చారు అనే సమాచారంతో ఇక్కడికి చేరుకున్నటువంటి అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం లోపలికి పంపకుండా మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మా సోదాలు ఏవైతే ఉన్నాయో ఆ సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ప్రాసెస్ ఉంటే చేసుకోమని చెప్పిన నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, కమింగ్ 1-2 అవర్స్లో ఏం జరగబోతుంది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన నేపథ్యంలోనే ఈ సోదాలన్నీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కవిత స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ కవిత స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేశారు. ప్రధానంగా ఆమె ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటి మీదనే ఈడీ అధికారులు ఆరా తీసినట్టుగా సమాచారం అందుతుంది. 2022 జూలైలో లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో వన్స్ అది వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను అధికారులు అయితే మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి విచారిస్తున్నటువంటి పరిణామం కనిపిస్తుంది. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే సిబిఐ అధికారులు అయితే విచారించారు. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే మాత్రం మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి కవితను విచారించడం అయితే జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం అయితే నమోదు చేశారు గతంలో సిబిఐ అధికారులు. కానీ ఇప్పుడు మరొకసారి తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి, అంటే కవితకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతుందో ఆ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి అయితే మరొకసారి ఇక్కడికి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చారు. ప్రధానంగా మనం చూసుకుంటే 2022 మార్చి 11 మొదటిసారిగా ఈడీ విచారణకు కవిత అయితే హాజరవ్వడం జరిగింది. ఆ తర్వాత 16వ తేదీ కావచ్చు, 20, 21న ఢిల్లీలో కవిత ఈడీ ఆఫీసులకి అంటే కంటిన్యూగా ఆమెను అయితే వన్స్ అప్పుడు అక్కడ విచారించిన తర్వాత ఆమె అరెస్ట్ అవ్వబోతున్నారు, మరికొన్ని గంటల్లోనే అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్గా చూసుకుంటే మాత్రము ఆమె అప్పుడు ఆ కేసు నుంచి అయితే అరెస్ట్ కాకుండా ఈడీ అధికారులు అయితే మళ్ళీ ఇంటికి పంపించారు. అలా 8 ఫోన్లు ఏవైతే ఉన్నాయో కవితకు సంబంధించినటువంటి 8 ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ 8 ఫోన్లను కూడా ప్రస్తుతం వాళ్ళు గతంలోనే ఏదైతే ఆమె ఉపయోగించినటువంటి మొబైల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు అక్కడికి సమర్పించడము, ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కూడా ఈడీ అధికారులు కూడా సేకరించడం మనం కూడా చూసాం. అయితే ఈడీ సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్లో కవిత పేరును అయితే ప్రస్తావించారు. వన్స్ ఆ కవిత పేరు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు ఆమెకు నోటీసులు ఇవ్వడము, నోటీసులు ఇచ్చిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో ఆమెను విచారించాలనుకోవడము, ఆ విషయంలో భాగంగా నోటీసులు కూడా జారీ చేయడం. వన్స్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు తనకు ఏదైతే నోటీసులు జారీ చేసి హాజరు కావాలని చెప్తున్నారో అలా మేము హాజరు కానంటూ కూడా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో పాటించాల్సినటువంటి ప్రాసెస్ను పాటించడం లేదు అంటూ కూడా
ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద అయితే స్టేట్మెంట్ను ఈడీ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేసినప్పటికీ జనవరి 5న కవితను మరొకసారి ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. అది కూడా మనం గమనించాం. అయితే ఒక మహిళ వ్యక్తిగత విచారణకు పిలవడాన్ని సుప్రీంకోర్టులో అయితే కవిత సవాలు చేయడము, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫిబ్రవరి 20న కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే దాన్ని ఆమె కూడా సవాల్ చేశారు. సవాల్ చేస్తూ కూడా ఆ కేసు ఈరోజు మార్నింగ్ కూడా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన తర్వాత ఆ కేసును మరొక తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలోనే 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినటువంటి సిబిఐ అధికారులు తొలిసారిగా సిబిఐ నిందితురాలిగా అయితే సిబిఐ అధికారులు అయితే కవిత పేరు చేర్చిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా నేను రాలేను అని కూడా కవిత రిప్లై ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఆమె ఇచ్చినటువంటి రిప్లైలో కూడా నేను సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలోనే నేను మీ వద్దకు రాలేనంటూ కూడా ఆమె రిప్లై ఇచ్చారు. వన్స్ ఆమె రిప్లై ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, లిక్కర్ స్కామ్లో మరి ఆమె హాజరవబోతున్నారా లేకపోతే ఆమెను అరెస్టు చేయబోతున్నారా, ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. సో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం దృష్టి పెడుతూ కూడా ఇక్కడికే అంటే కవిత నివాసానికే డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇక్కడికి వచ్చారు. లోపల ఇంకా కూడా ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో ఇదే కేసులో అప్రూవర్గా మారినటువంటి దినేష్ అరోరా కావచ్చు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిపోయారు. అప్రూవల్గా మారిపోయిన తర్వాత వీళ్ళ పేర్లన్నీ కూడా కవిత ప్రమేయం ఏంటి అనే దాని మీద కూడా అనేక విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. అయితే వన్స్ ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో కవిత ఎప్పుడైతే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాడో, మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత కవిత కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు. డెఫినెట్గా నెక్స్ట్ ఏమని అరెస్ట్ చేసేది అంటూ కూడా ఒక ప్రచారం అయితే చాలా తీవ్రంగానే జరిగింది. కానీ కవిత మాత్రము తాను సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ రావడము, ఆ పిటిషన్ మీద విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలోనే ఇక ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు అరెస్టు చేయకపోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో వాదన జరుగుతున్న నేపథ్యంలోనే అంత స్టెప్ అయితే తీసుకుని అనుకున్నాను. కానీ ఈరోజు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఇంత సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఒక 10 మంది బృందం ఒకసారిగా ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో కవిత నివాసానికి చేరుకొని విచారిస్తున్నారు అంటే ఏంటి బిహైండ్ ఏంటి, మనం అరెస్ట్ చేయడానికి కవితను అరెస్ట్ చేయడానికి వచ్చారా లేకపోతే విచారణలో భాగంగానే ఇక్కడికి వచ్చారా, అలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియానే వదిలిపెట్టడం లేదు. సో ఇంకా కవితను కూడా ఒకవేళ ఏమైనా అరెస్ట్ చేస్తారు రానున్న ఎలక్షన్స్ టైం కాబట్టి ఎలక్షన్ టైంలో ఒకవేళ ఇదే ప్రక్రియ జరిగితే ఒకవేళ కవిత కనుక అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. అది మనం అరెస్ట్ చేస్తే కావాలని ఒక కక్షపూరితంగానే చేశారు, ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక కావాలని ఇదంతా కూడా చేశారంటే కూడా అదొక వేలో వెళ్తుంది. అలా కాకుండా విచారించి ఇలా పంపిస్తే మాత్రము ఇలా విచారించారు, విచారణలో భాగంగానే ఇలా బయటపడ్డాయి అనేటటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా బయటకు వస్తుంది. ఇలా ఏం జరగబోతుంది, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో మరి కాసేపట్లో అంటే ఆమె ఆల్రెడీ కవిత మహిళ కాబట్టి మహిళను ఏదైనా విచారించాలంటే 6 గంటల లోపల వరకు మాత్రమే విచారించాలి. 6 గంటలు లేదా 7 గంటల వరకు మాత్రమే ఇచ్చాలి. ఒకవేళ ప్రక్రియ అనేది ఒకవేళ ఈ వాతావరణంలో లోపల ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ఎవిడెన్స్లలో ఇంకా కీలకమైనటువంటి ఎవిడెన్స్ దొరికితే మాత్రము మరింత టైం పట్టే అవకాశం ఉంది. ఒక 6 గంటల వరకు అయితే మామూలుగా ఒక లేడీకి సంబంధించి విచారించేటటువంటి టైము. ఒకవేళ 6 గంటలు దాటితే దానికి సంబంధించి స్పెషల్గా నా పర్మిషన్ ఆమెను అడగడమా, రిక్వెస్ట్ చేయడమా, లేకపోతే ఖచ్చితంగా ఆమె అడగాలి. ఖచ్చితంగా కవిత ఎవరైతే ఉన్నారో కవితను అడిగి తీరాల్సిందే. అధికారులు కూడా మేము ఇలా విచారించబోతున్నాం కాబట్టి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందని అడిగే అవకాశం ఉంది. సో ఆమె ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే 6 గంటల తర్వాత విచారించే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు 8 గంటల లోపల 9 గంటల లోపల పూర్తిగా కూడా ఈడీ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఎందుకని ఇక్కడికి వచ్చాము, ఎందుకని విచారించాల్సి వచ్చింది అనే దాని మీద వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాతనే ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడికి కవిత నివాసం దగ్గరికి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మంది కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. కొంతమంది అడ్వకేట్లు కూడా ఇక్కడికి చేరుకోవడం, అడ్వకేట్లు ఇక్కడికి వచ్చిన క్రమంలోనే అడ్వకేట్లు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఈడీ అధికారులు ఒకటే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడికి చేరవేయడం జరిగింది. లోపల వన్స్ మా దర్యాప్తు ఏదైతే ఉందో, మా సోదాలు ఏవైతే ఉన్నాయో ఆ సోదాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళండి, అంతవరకు అయితే నో అని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు వచ్చినటువంటి అడ్వకేట్లు కూడా ఇక్కడి నుంచే వెన్ను తిరిగి వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ రాజు 6 లేదా 7 ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధు, ఒక పక్కన అంటే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈ కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూ బయటికి తీసుకురావడం,
ఒక విధంగా బీఆర్ఎస్ కొంత అధికారం కోల్పోవడానికి కొన్ని సీట్లు లాస్ అవడానికి కారణం కూడా ఈ కవిత లిక్కర్ సంబంధించిన అంశమే. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఒక విధంగా బీఆర్ఎస్కి ఆ వచ్చే 2 ఎంపీ స్థానాలు కూడా ఒక విధంగా వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఈ అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకురావడంలో మరి బీజేపీ వెనకాల ఉందని అనుకోవచ్చా మధు? అలా కాదు ఒక పార్టీకి ఇన్ని సీట్లే వస్తాయని అయితే మనం చెప్పలేము. ఇప్పుడు మీరు ఏదైతే 2 సీట్లు మాత్రమే వస్తాయి అని అన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చెప్పలేము పార్టీకి ఎన్ని వస్తాయి, లేకపోతే గత ఒకటి దీన్ని మనము ఇక్కడ ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే 14 సీట్లు వస్తాయనుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఏమాత్రం సంబంధం లేదు. అదంతా కూడా టోటల్ డిఫరెంట్. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి రాబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈడీ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాలకు సంబంధించి కొంత ఇంపాక్ట్ పడే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఈ సోదాలలో ఏం తేలబోతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ సోదాలలో కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కోసము ఇక్కడ జరుగుతున్నటువంటి సోదాలు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కోసమే ఆల్మోస్ట్ 99.99% లిక్కర్ స్కామ్కు సంబంధించే సోదాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా వేరే ఏదైనా ఉందా, ఇది అసలైనటువంటి వ్యవహారం. ఓకే, అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఒకవైపు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి ఆ స్కామ్ కోసం వచ్చారనుకుంది. ఓకే, ఆల్మోస్ట్ 99.99% అదే ఉండొచ్చు. కానీ ఒక్కోసారి ఆ లిక్కర్ స్కామ్ కాకుండా కొత్త కేసు, ఎందుకంటే ఒకేసారి 10 మంది టీం ఇక్కడికి వచ్చి లోపల సోదాలు నిర్వహిస్తున్నారు అంటే ఆ సోదాలలో ఏ కేసు కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. కాబట్టి చూద్దాం, ఇంకొక 2-3 గంటల్లో అయితే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజు, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అది న్యాయవాదులు చెప్తారు. తెలుసు కదా, ఈడీ ఐటీ ఎవరు వచ్చినా కూడా రానియారు. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు, కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్కు ఒక విధంగా సర్చెస్కు స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమొచ్చిందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులో విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సెర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సెర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు ద సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్ట్ ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. We will not take any course action until it is disposed of. కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేను.